అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో దేని గురించి అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కెరియర్‌లో ఏదో ఒక బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఉన్నట్టుగానే 'డిజాస్టర్' వంటి పెద్ద కళాఖండం మూవీ ఖచ్చితంగా ఒకటుంటుంది. పైగా అలాంటి మూవీస్‌తో కొంతమంది హీరోల కెరియర్ అయితే అర్ధాంతరంగా ఆగిపోయింది. అలాగే ఆ మూవీకి బడ్జెట్ ఆకాశమంత ఎత్తులో పెడితే కలెక్షన్స్ మాత్రం పాతాళమంత లోతులో వచ్చాయి. ఇక ఆ దెబ్బతో ప్రొడ్యూసర్స్ కూడా చాలామంది వాళ్ళ ఆస్తులు అమ్ముకునే పొజిషన్‌కొచ్చారు. పొరపాటున మూవీస్‌ని చూద్దామని మొబైల్‌లో ఓపెన్ చేస్తే చాలు. అసలెంత తలనొప్పి మూవీస్‌కి వీళ్ళెలా ఓకే చేశారు అనిపిస్తుంది. ఇంకొన్ని మూవీస్ చూస్తుంటే హీరోస్‌కి స్టోరీ చెప్పకుండా మూవీ చేస్తావా చస్తావా అని పీక మీద కత్తి పెట్టి కూర్చుంటే తప్పకొప్పుకుంటారు చూసారా? సేమ్ వీళ్ళని కూడా అలాగే ఒప్పించారు అనిపిచ్చింది. అయితే ఇలాగని కేవలం మనకే కాకుండా అసలు ఈ మూవీని ఎందుకు చేశాను అని మన హీరోలు కూడా చాలా చోట్ల బాధపడిన సందర్భాలున్నాయి. సో అలాంటి వరస్ట్ అండ్ బ్యాడ్ మూవీస్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం. ఇక ఈ పాటికి ఈ వీడియో దేని గురించో మీకు అర్థమై ఉంటుంది. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1 తుఫాన్. రామ్ చరణ్ గారి కెరియర్‌లో వరస్ట్ మూవీస్‌లో టాప్ పొజిషన్‌లో ఉంటుంది ఈ మూవీ. పైగా రామ్ చరణ్ గారే చెప్పారు, నా కెరియర్‌లో నేను చేసిన వరస్ట్ మూవీ ఏదైనా ఉంది అంటే అది ఈ మూవీనేనని. 1973లో వచ్చిన 'జంజీర్' అనే హిందీ మూవీకి రీమేక్‌గా 2013లో వచ్చింది. అసలు ఈ మూవీ స్టోరీయే దరిద్రం అంటే ఈ స్టోరీలో ఇంకొంచెం రాడ్ సీన్స్ కలిపి 'తుఫాన్' అని మన టాలీవుడ్‌లో, 'జంజీర్' అని అదే ఓల్డ్ టైటిల్‌తో బాలీవుడ్‌లో రిలీజ్ చేశారు. ఆ బాలీవుడ్‌లో ఎలాగున్నా మన టాలీవుడ్‌లో మాత్రం వరస్ట్ మూవీ అనే రీమార్క్‌ని తెచ్చుకుని చరణ్ అన్న కెరియర్‌లో బిగ్గెస్ట్ రాడ్ మూవీ అయ్యింది. రీమేక్ అయినప్పటికీ అప్పట్లో 60 కోట్లు పెట్టి తీశారు అంటే ఎక్కువనే చెప్పాలి. ఇక పెట్టిన బడ్జెట్‌కి ఏమైనా న్యాయం చేసిందా అంటే అది లేదు. 60 కోట్లకి కేవలం 42 కోట్లని వసూలు చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. సో ఇలా చరణ్ కెరియర్‌లో బిగ్గెస్ట్ రాడ్ మూవీగా మిగిలిపోయింది ఈ 'తుఫాన్'. నెంబర్ 2 వినయ విధేయ రామ. చరణ్ కెరియర్‌లో ఇందాక చెప్పిన మూవీయే వరస్ట్ అంటే మళ్ళీ దానికి 'బాబు' లాంటి మూవీతో రెండోసారి వచ్చారు. ఓవర్ డైలాగ్స్‌తో ఓవర్ ఎమోషన్‌ని అండ్ ఓవర్ యాక్షన్‌ని చూపించి చివరాఖరికి మూవీయే ఓవర్‌గా ఉంది అనిపించుకున్నారు. మొత్తం ఎమోషన్‌తో ఉన్న మూవీనైనా చూడొచ్చు. లేదా మొత్తం యాక్షన్‌తో ఉన్న మూవీనైనా చూడొచ్చు. అంతగా లేదంటే ఎమోషన్ అండ్ యాక్షన్‌తో మిక్స్ అయ్యి ఉన్న మూవీని కూడా చూడొచ్చు. బట్ ఇక్కడ ఆ రెండిటిని కలిపి నాన్ సింక్ డైలాగ్స్‌తో అదొక టైప్ ఆఫ్ యాక్షన్‌ని చూపించారు. ఇక ఇన్ని వరస్ట్ వేరియేషన్స్‌తో మిక్స్ అయ్యి వస్తే ఆ మూవీ ఆబ్వియస్లీ మిక్స్డ్ టాక్‌తోనే రన్ అవుతుంది. సో ఈ మూవీ కూడా ఇదే జరిగింది. ఇక ఈ మూవీ ఇంకొంచెం వరస్ట్ అవ్వడానికి కారణం కలెక్షన్స్. 90 కోట్ల బడ్జెట్‌తో వస్తే బాక్సాఫీస్ దగ్గర 97 కోట్లని వసూలు చేసి ఫ్లాప్ మూవీగా రన్ అయింది. సో ఇలా తన కెరియర్‌లో ఈ 2 రాడ్ మూవీస్ చేశారు చరణ్ అన్న. నెంబర్ 3 ఆచార్య. అసలు వీడేంటి కేవలం చరణ్ అన్ననే టార్గెట్ చేస్తున్నాడు అనుకోకండి. ఇంకా చాలా మంది హీరోల కళాఖండాలు ముందు ఉన్నాయి. ఇంక ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ ఫ్లాప్ అవడానికి స్టోరీతో పాటు లో కలెక్షన్స్ కూడా తోడవడంతో రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే డిజాస్టర్ మూవీగా రన్ అయింది. రామ్ చరణ్ గారు సోలోగా వస్తేనే దుమ్ము లేపుతారు. అలాంటిది తనకి నడకతో పాటు యాక్టింగ్ నేర్పించిన తండ్రితో వస్తే ఆ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురు చూసిన వాళ్ళల్లో నేను ఒకరిని. బట్ మూవీని చూసాక దీనికోసం అంతలా వెయిట్ చేయవలసిన అవసరం లేదనిపించింది. చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్ గారు వాళ్ళ క్యారెక్టర్స్ కి 100% ఎఫర్ట్స్ పెట్టారు. బట్ స్టోరీ వరస్ట్ అయినప్పటికీ ఎంత ఎఫర్ట్ పెట్టినా యూజ్ ఏముంది, బూడిదలో పోసిన పన్నీర్ అవడం తప్ప. వరస్ట్ స్క్రీన్ ప్లే, అన్ఎక్స్పెక్టెడ్ సాంగ్స్ అండ్ బీజిఎమ్స్, బోరింగ్ డైలాగ్స్ తో మూవీ ఫుల్ ల్యాగ్ అనిపించింది. ఇక ఇంత ఫాల్ట్ ఉన్న మూవీకి కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో మీకే తెలుసు. 130 కోట్లు బడ్జెట్ పెడితే కేవలం 72 కోట్లని వసూలు చేసి డిజాస్టర్ మూవీగా రన్ అయింది. నాకు తెలిసి ఈ 72 కోట్లు కూడా చిరంజీవి గారు అండ్ చరణ్ అన్న వల్లే వచ్చుండాలి. అంతే, అంతకు మించి ఇంకేం లేదు ఈ మూవీలో. నెంబర్ 4 రాధేశ్యామ్. డైరెక్టర్ రాధాకృష్ణ గారు ఈ మూవీని టైటానిక్ లెవెల్లో తీసి నేషనల్గా కాకుండా ఇంటర్నేషనల్గా వైరల్ అవ్వాలి అనుకున్నారు. బట్ కట్ చేస్తే మన తెలుగు ఆడియన్సే లైక్ చేయలేదు ఈ మూవీని. ఇంకా నేషనల్లో లేనిది ఇంటర్నేషనల్లో ఏముంటుంది డొల్లా. బట్ ఏ మాటకా మాట చెప్పుకోవాలి, ఈ మూవీలో ఉండే ప్రతి పాట అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో స్క్రోల్ అయ్యే బీజం కానీ టాప్లో ఉంటాయి. మూవీ స్టోరీని ఇంకొంచెం డెవలప్ చేయడంతో పాటు విఎఫ్ఎక్స్ కూడా డెవలప్ చేసి ఉండుంటే మూవీ ఖచ్చితంగా హిట్ అయ్యేది. పైగా కలెక్షన్స్ కూడా అనుకున్నట్టుగా వచ్చేవి. ప్రభాస్కర్ కెరియర్ లో బాగా లాస్ తెచ్చిపెట్టిన ఫస్ట్ మూవీ కూడా ఇదే. 300 కోట్ల బడ్జెట్ తో వస్తే చివరి కలెక్షన్స్ లో 214 కోట్లని వసూలు చేసి ఫ్లాప్ మూవీగా రన్ అయింది. ఇక ఈ మూవీని చూస్తున్నప్పుడల్లా నాకైతే డైరెక్టర్ గారు ప్రభాస్ గారికి చెప్పిన స్టోరీకి చివరిలో వచ్చిన అవుట్పుట్ కి అసలు సంబంధమే లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ ఇలా ఉంటుంది అని తెలిస్తే డార్లింగ్ ఖచ్చితంగా నో చెప్పేవారు ఈ మూవీకి.
నెంబర్ 5 ఆది పురుష్. నిజంగా ఈ కళాఖండాన్ని అందించిన డైరెక్టర్ ఓమ్రుద్ గారికి దండేసి దండం పెట్టచ్చు. అలాగే విఎఫ్ఎక్స్ని కూడా ఇంత దరిద్రంగా వాడచ్చా అని ఈ మూవీని చూశాక అర్థమైంది. ఎక్కడో హిందీ మూవీస్ని ఎడిట్ చేసే వాళ్ళకి ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ని అందిస్తే ఇలానే ఉంటుంది. ఇక ప్రభాస్ గారిని అయితే అరాచకంగా చూపించారు. వరస్ట్ స్క్రీన్ ప్లే, సింక్లెస్ డైలాగ్స్ అండ్ మెయిన్ క్యారెక్టర్స్ అయితే బాగా ఓవర్ గా చూపించారు. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ 600 కోట్లు అయితే చివరి కలెక్షన్స్ లో 350 కోట్లని వసూలు చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. అసలు 600 కోట్లంటే మూవీని ఒక రేంజ్ లో తీయచ్చు. లైక్ కల్కి అండ్ బాహుబలిలో కూడా విఎఫ్ఎక్స్ వాడారు. బట్ వాళ్ళు అవి ఎఫర్ట్స్ కాదు, రియల్ అన్నట్టుగా చూపించారు. బట్ ఇక్కడ ఓమ్రుద్ గారు ఇవి రియల్ కాదు, విఎఫ్ఎక్స్ అని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. సో ఎనీవే, కావాలని అయితే ఈ మూవీని ఇలా తీయలేదు కానీ డార్లింగ్ ఫ్యాన్స్ ని మాత్రం ఫుల్ డిసప్పాయింట్ చేశారు ఓమ్రుద్. నెక్స్ట్ నెంబర్ 6 బ్రహ్మోత్సవం. ఈ మూవీలో ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఎలా వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది అనేదే పెద్ద డౌట్. మహేష్ బాబు గారి కెరియర్లోనే కాకుండా ఆ ఇయర్లో వచ్చిన మూవీస్లో బిగ్గెస్ట్ రాడ్ మూవీ ఏదైనా ఉంది అంటే అది ఇదే. అలాంటి సూపర్ స్టార్స్కి ఎలాంటి మూవీ అంటే టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. బట్ ఆ మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారితో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు మూవీ చేశాను అనే నమ్మకంతో ఈ బ్రహ్మోత్సవం కథకి నో చెప్పకుండా ఓకే చేసుంటారు మహేష్ బాబు. అప్పటికి టాప్ హీరోయిన్స్తో తెరకెక్కించారు. బట్ అనుకున్నంత సక్సెస్ అయితే ఇవ్వలేకపోయింది. నాన్ సింక్ డైలాగ్స్తో పాటు నాన్ సింక్ సాంగ్స్ని కూడా విన్నాం. ఒకసారి ఫ్యామిలీ ఎమోషన్ని చూపించి మంచి హిట్ అయ్యాం. మళ్ళీ అదే టైప్ ఆఫ్ మూవీ చేసి మంచి ఎమోషన్ని చూపించాలి అనుకున్నారు. బట్ ఆ ఎమోషన్ కాస్త మోషన్ అయింది. 75 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ లో 63 కోట్ల 79 లక్షల్ని వసూలు చేసి డిజాస్టర్ మూవీగా రన్ అయింది. ఇక ఈ దెబ్బతో మహేష్ అన్న ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎమోషన్ని ఇప్పటి వరకు చేయలేదు. నెంబర్ 7 వరల్డ్ ఫేమస్ లవర్. విజయ్ అన్న కెరియర్లో ఇలాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్స్ 1-2 కాదు, ఇంకా ఎక్కువనే ఉన్నాయి. బట్ వాటితో పోల్చుకుంటే ఈ మూవీ ఇంకొంచెం వరస్ట్ అనే చెప్పాలి. టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే కొంచెం తేడా కొట్టింది. బట్ విజయ్ అన్న ఈ మూవీ కన్నా ముందు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి 1-2 ఫీల్ మూవీస్ చేశాడు కాబట్టి రాబోయే ఈ వరల్డ్ ఫేమస్ లవర్ కూడా అలానే ఉంటుందేమో అనుకున్నాం. బట్ అక్కడ హీరో ఆత్రం తప్ప ఇంకేం లేదు. బ్యాడ్ స్టోరీ, వరస్ట్ సాంగ్స్, పైగా అవి కూడా నాన్ సింక్ లో వస్తూ ఉంటాయి. కేవలం 30 కోట్ల బడ్జెట్తో వచ్చి 100 కోట్లు పట్టుకెళ్దాం అనుకున్నారు. బట్ కట్ చేస్తే పెట్టిన బడ్జెట్లో సగం వసూలు చేయడానికి కిందకి పైకి చూసింది మూవీ. ఆ 30 కోట్లకి కేవలం 16 కోట్లు వసూలు చేసి కొండన్న కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. సో నెక్స్ట్ నెంబర్ 8 లైగర్. ఈ మూవీ ఏమో కానీ వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి, ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు వీళ్ళు చెప్పే మాటలు వింటుంటే చిన్న చిన్నగా కాకుండా డైరెక్ట్ కుంభస్థలం కొడతారేమో అనిపించింది. పైగా పూరి గారి డైరెక్షన్ లో రాబోతుంది కాబట్టి మూవీ మంచి హిట్ అవుతుందిలే అనుకున్నాం. బట్ మూవీని చూసాక వరస్ట్ అంటే వరస్ట్ స్టోరీతో చిరాకు తెప్పించే డైలాగ్స్ అండ్ రొటీన్ అనిపించే లవ్ ట్రాక్ ని చూపించి ఫుల్ డిసప్పాయింట్ చేశారు. నేషనల్ ఛాంపియన్ గెలవడానికి హీరో ఏదైనా చేసి ఎంత దూరమైనా వెళ్తాడు అన్నది బానే ఉంది. బట్ ఆ స్టోరీలో లవ్ ట్రాక్ ని అండ్ 2-3 రెవెన్ సీన్స్ పెట్టి ఫుల్ ల్యాగ్ చేశారు. నిజానికి పూరి గారు కూడా ఓన్లీ నేషనల్ ఛాంపియన్ మీదే స్టోరీ మొత్తం చూపించాలి అనుకున్నారు. బట్ మళ్ళీ ఆ స్టోరీలో కొన్ని మార్పులు చేసి ఫైనల్ గా ఇలాంటి అవుట్పుట్ ని అందించారు. 125 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కేవలం 60 కోట్లని వసూలు చేసి కొండన్న కెరియర్ లో మరో డిజాస్టర్ అయింది. నెంబర్ 9 డబుల్ స్మార్ట్. మన ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా సీక్వెల్స్ వచ్చాయి. వాటిలో కొన్ని పార్ట్ 1 హిట్ అవుతే ఖచ్చితంగా పార్ట్ 2 హిట్ అవ్వాల్సిందే. మరికొన్ని పార్ట్ 1 ఫ్లాప్ అవుతే పార్ట్ 2 కూడా ఖచ్చితంగా ఫ్లాప్ అవ్వాల్సిందే. అయితే వీటిలోనే ఇంకొన్ని సినిమాలు వచ్చాయి. పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ అయ్యి పార్ట్ 2 మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యి ఆడియన్స్ ని ఫుల్ షాక్ అయ్యేలా చేసింది. సో ఇలాంటి మూవీయే ఈ డబుల్ స్మార్ట్. ముందు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ గుడ్ స్టోరీ ఫిల్మ్ అనిపించుకుంటే ఈ డబుల్ స్మార్ట్ మాత్రం వరస్ట్ అనిపించుకుంది. ముందు చూసిన స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ డెవలప్మెంట్ అండ్ స్టోరీకి తగ్గట్టు చూపించిన యాక్షన్ కానీ మొత్తం డిఫరెంట్ గా ఉంది పార్ట్ 2లో. నిజంగా ఇస్మార్ట్ శంకర్ తో ఎండ చేసి ఉండుంటే బాగుండేది. బట్ సీక్వెల్ అంటూ వచ్చి చీప్ అయిపోయారు. ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్న వేస్టే. 90 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా సగానికి సగంలో కూడా వసూలు చేయలేకపోయింది. ఇక ఈ 90 కోట్ల బడ్జెట్ కి గాను జస్ట్ 20 కోట్లను వసూలు చేసి అట్టర్ ఫ్లాప్ అయింది మూవీ. సో లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 10 మిస్టర్ బచ్చన్. డబుల్ స్మార్ట్ రిలీజ్ అయిన డేట్ లోనే రిలీజ్ అయింది మూవీ.
ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే దీని మీద ఇందాక చెప్పిన ఆ డబ్లిష్ మాటే బెటర్ అనిపించింది. అలాగే మూవీ స్టోరీ ఓన్ స్టోరీ కూడా కాదు, రైడ్ అనే హిందీ మూవీకి రీమేక్. ఇక్కడ ఇంకో స్టన్ అయిపోయే ట్విస్ట్ ఏంటంటే హిందీలో వచ్చిన రైడ్ మూవీ బిగ్గెస్ట్ హిట్ అయింది, బట్ ఇక్కడ తెలుగులో రీమేక్ గా వచ్చిన ఈ మిస్టర్ బచ్చన్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక ఈ మూవీకి కూడా ఎక్స్పెక్ట్ చేసినంత కలెక్షన్స్ కూడా రాలేదు. 70 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీకి బాక్సాఫీస్ కలెక్షన్స్ లో జస్ట్ 15 అంటే 15 కోట్లు వచ్చాయి అంతే. సో ఈ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ గానే రన్ అయింది. సో ఇవే మన టాలీవుడ్ లో ఉన్న వరస్ట్ మూవీస్. మరి 10 మూవీస్ లో మీరు ఏదో ఒక మూవీని చూసి ఫుల్ డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. మరి ఆ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారు కాబట్టి దయచేసి లైక్ చేసి ఇలాంటి మరెన్నో మూవీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.